కవిత పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తామన్నారు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాకపోతే టీఆర్ఎస్ కాకుండా జాగృతి అని పెడితే బాగుండేదని సలహా ఇచ్చారు. బీఆర్ఎస్లో కౌన్ బనేగా సీఎం అనే పోటీ నడుస్తోందని అన్నారు. మానవత్వంతో ఆలోచించి ఆర్టీసీ సమ్మెకు 3 రోజుల్లోనే తెరదించామంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీనిపైన మాట్లాడేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టింది. ఎట్లా చూస్తారు పార్టీ? భారతదేశం ప్రజాస్వామ్యం దేశం. ఎవరైనా ఒక పార్టీ పెట్టుకోవచ్చు. కవిత అది అప్పుడు జాగృతి ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ అని వాళ్ళ నాయన పార్టీకి పేరు మార్చి ఆమె పెట్టుకున్నది. చాలా సంతోషం, స్వాగతం. అందరికీ రైట్ ఉంది. తుదకి ఈ ఎలక్షన్స్లో ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళు అధికారంలో వస్తారు. కానీ ఆమె నాకు ఒక సజెషన్ అడిగితే జాగృతి పేరు పెట్టుకుని ఉంటే బాగుంటుండే. ఇదేమే పార్టీ పెట్టింది, ఆమె స్ట్రగల్ చేస్తుంది. ఒక హెల్తీ అపోజిషన్ కావాలా, గవర్నమెంట్కు అవసరం ఉంది. కాబట్టి మేము ఎన్ని పార్టీలైనా కానీ మంచి సజెషన్ ఇస్తే మేము ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్గా నేను ఆర్టీసీ సమ్మె జరిగింది. ఓన్లీ 3 డేస్లో ఆ సమ్మెను పూర్తిగా వాళ్ళని విరింపజేసి, ఎందుకంటే కొన్ని సజెషన్స్ ఇచ్చినారు, కొన్ని సజెషన్స్ మేము ఒప్పుకున్నాం, కొన్ని వాళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పందం అయిపోయింది. ఇదే సమ్మె 53 రోజులు కేసీఆర్ నడిచినారు, కానీ నేను వాళ్ళకు మాట్లాడలేదు, చేయలేదు. కానీ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ ఒక సబ్ కమిటీ వేసింది, ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేసింది, రాత్రి పగలు మాట్లాడి ఒక కోలిక తీసుకొచ్చి దాన్ని రిజల్ట్ కూడా వాళ్ళ కాల్ ఆఫ్ అయిపోయి స్ట్రైకు మళ్ళా యథావిధిగా రోడ్ల మీద బస్సులు వస్తున్నాయి. కవిత సింబల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కూడా ఒకటి ఉంది, దానికోసం కృషి చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా జరుగుతుంది సంక్షేమం? వాళ్ళు కొత్తగా వచ్చేది ఏం చేస్తారు సార్? అది చెప్పేందుకు ఉంటాయి. ఆ సంక్షేమంలో వాళ్ళ అధికారంలో లేరు, ఏం లేరు. ఏమైనా సజెషన్ ఇవ్వచ్చు, కానీ మేము ఇది ఇస్తాం అది ఇస్తాం, ఎక్కడికి ఇస్తారు, ఏముంది అని ఇస్తారు. సరే, ఏ పార్టీ పెట్టుకున్నా ఏదో పెడతారు. ఆమె కూడా పెట్టుకున్నది ఎస్సీ ఎస్సీ బీటీ మైనారిటీకు నేను అడ్డా ఉంటానని. మహిళ ఆమె ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ నాయన క్యాబినెట్లో ఒక మహిళ లేకుండా క్యాబినెట్ పెట్టుకున్నాడు. అప్పుడేం మాట్లాడలేదు. వాళ్ళ నాయన ఉన్నప్పుడు మాట్లాడింది, ఇప్పుడు బజార్లోకి వచ్చి మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతారు? ఎనీహో కొత్తగా నూతన పెట్టింది కాబట్టి మంచిగా చేసుకుంటా, మీకు మంచిగా ఉంటుంది. బీఆర్ఎస్ చెప్తుంది రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది, ప్రజలంతా బీఆర్ఎస్ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కవిత అంటుంది నేనే ముఖ్యమంత్రి అవుతున్నాను. ఎట్లా సార్? ఫ్యామిలీ పంచాయత్ పెద్ద పంచాయతీ ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 4 మధ్యలో పంచాయతీ ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు గారు అండ్ కవిత. ఈ 4 కోన్ బనేగా కరోడ్పతి, కోన్ బనేగా సీఎం అని ఫైటింగ్ జరుగుతుంది. చూసాం, సమయం చూపిస్తుంది. ఎవ్వరు గారు నాకు అడిగితే మేమే మళ్ళీ సెకండ్ టైం కూడా భారీ మెజార్టీతో మన ముఖ్యమంత్రి గారే ఉంటారు, రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశాలు ఏం లేవు. వాళ్ళ కోన్ బని కరోడ్పతి ఫ్లాప్ షో పోతుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఏంది బీజేపీ నేతలు పదే భూదందాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలని ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎప్పుడైనా మర్చిపోతారు, కేంద్రంలో కూడా నువ్వు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నావు అంటూ ఎక్కడ మాట్లాడుతారు, ఏం మాట్లాడుతారు ఆయనకే తెలియదు. ఎప్పుడైనా ముస్లిం రిజర్వేషన్కు ఏం మాట్లాడేస్తాడు, ఎప్పుడైనా హిందూ ముస్లిం హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ కాపాడే ఒక పోర్ట్ఫోలియో పెట్టుకొని హిందూ ముస్లిం మాట్లాడితే అసలు మోదీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇమ్మీడియట్ డిస్మిస్ చేయి, సస్పెండ్ చేయనకు. ఇలాంటి ఒక పదవుల మీద ఉండి అది కూడా హోమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫాల్తూ మాటలు మాట్లాడితే ఒక బాధ్యత ఉండాలా. బాధ్యత గల వ్యక్తి బాధ్యత హోదా ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడా. ఇలాంటి ఏం వచ్చినా మాట్లాడే వాళ్ళ మీద నేను కామెంట్ చేయను. రాష్ట్రానికి ప్రధానమంత్రి రాబోతున్నారు వచ్చే నెలలో. ప్రధాని వచ్చేదానికి తెలంగాణ నుంచి ఏమైనా డిమాండ్ చేయబోతున్నారు సార్? తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి దేశానికే ప్రధానమంత్రి, మాకు కూడా ప్రధానమంత్రి కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఇచ్చి మన ఇష్యూస్ ఇచ్చినాము. డిఫెన్స్ వాళ్ళతో మనకు ఉన్న ఒప్పందాలు ఉన్నాయి, మనకు ఫర్టిలైజర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, వరి కేంద్రాలు, అలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సో ఇది మొత్తం మీద షబ్బీర్ అలీ చెప్తున్నారు, కవిత పార్టీని స్వాగతిస్తున్నారు చెప్తున్నారు. కానీ రాబోయేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ధీమాగా ఉన్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.